బెర్ముడా ట్రయాంగిల్ ఈ పేరు వినగానే షిప్స్ డిసపియర్ అవ్వడం, ఎయిర్ క్రాఫ్ట్స్ మిస్ అవ్వడం, మిస్టీరియస్ కంపాస్ ప్రాబ్లమ్స్, ఏలియన్స్, అట్లాంటిస్ లాంటి చాలా థియరీస్ గుర్తొస్తాయి. డికేడ్స్ గా వరల్డ్ మొత్తం ఈ ప్లేస్ గురించి మిస్టీరియస్ స్టోరీ వింటూనే ఉంది. కానీ అసలు బెర్ముడా ట్రయాంగిల్ లో ఏం జరిగింది? నిజంగా ఇక్కడ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయా, లేదా రియల్ ఇన్సిడెంట్స్ ని ఎక్సాగరేట్ చేసి మిస్టరీ క్రియేట్ చేశారా? ఈ వీడియోలో రూమర్స్ ని పక్కన పెట్టి అవైలబుల్ ఎవిడెన్స్ అండ్ హిస్టారికల్ రికార్డ్స్ బేస్ చేసుకుని బెర్ముడా ట్రయాంగిల్ ని డీకోడ్ చేద్దాం. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. బెర్ముడా ట్రయాంగిల్ ఈ పేరు వినగానే సముద్రం మధ్యలో కనిపించని చీకటి గుండం గుర్తొస్తుంది. ఆ ప్రాంతం పేరు వినగానే మనసు గడ్డకడుతుంది. అసలు బెర్ముడా రహస్యం ఏంటి? అలల కింద ఏదో తెలియని శక్తి ఊపిరి తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఎంతమంది పరిశోధనలు చేసినా, ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని మాత్రం ఛేదించలేకపోయారు. ఫస్ట్లీ బెర్ముడా ట్రయాంగిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్లోరిడా, బెర్ముడా ఐలాండ్ మరియు పెర్టోరికో మధ్య అట్లాంటిక్ ఓషన్ రీజియన్ ని బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బెర్ముడా ట్రయాంగిల్ కి ఒఫీషియల్ బౌండరీస్ లేవు. యుఎస్ బోర్డ్ కూడా దీనిని ఒఫీషియల్ జియోగ్రఫికల్ నేమ్ గా రికగ్నైజ్ చెయ్యలేదు. యుఎస్ కోస్ట్ గార్డ్ కూడా ఈ రీజియన్ ని షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం స్పెషల్ డేంజర్ జోన్ గా క్లాసిఫై చేయలేదు. అంటే మనం మ్యాప్స్ లో చూసే బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఒఫీషియల్లీ డిఫైన్డ్ ప్లేస్ కన్నా పాపులర్ కల్చర్ లో ఫేమస్ అయిన ఒక నేమ్ మాత్రమే. మరి ఈ నేమ్ ఎలా ఫేమస్ అయింది? అయితే 1964 లో రైటర్ విన్సెంట్ గడ్డిస్ బెర్ముడా ట్రయాంగిల్ అనే టర్మ్ ని పాపులరైజ్ చేశాడు. తర్వాత 1974 లో చార్లెస్ బెర్లిట్స్ రాసిన ద బెర్ముడా ట్రయాంగిల్ బుక్ ఈ మిస్టరీని వరల్డ్ వైడ్ గా ఇంకా పాపులర్ చేసింది. అప్పటికే కొన్ని షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ డిసపియరెన్స్ జరిగాయి. అలా వాటిని ఒక కామన్ రీజన్ తో కనెక్ట్ చేసి సూపర్ న్యాచురల్ థియరీస్ యాడ్ చేయడం వల్ల బెర్ముడా ట్రయాంగిల్ ఒక గ్లోబల్ మిస్టరీగా మారింది. ఈ మిస్టరీలో మోస్ట్ ఫేమస్ ఇన్సిడెంట్ ఫ్లైట్ 19 5th డిసెంబర్ 1945 రోజున యుఎస్ నేవీకి చెందిన 5 TBM ఎవెంజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫోర్ట్ లాడర్డైల్ నుండి రొటీన్ ట్రైనింగ్ మిషన్ కోసం టేక్ ఆఫ్ అయింది. అందులో టోటల్ గా 14 మెంబర్స్ ఉన్నారు. కానీ మిషన్ మధ్యలో పైలట్ కి నావిగేషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పట్లో GPS టెక్నాలజీ లేదు కాబట్టి మ్యాప్స్, కంపాస్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ మీద డిపెండ్ అయ్యేవారు. ఫ్లైట్ లీడర్ లెఫ్టినెంట్ చార్లెస్ టేలర్ కూడా ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి కన్ఫ్యూజ్ అయ్యాడు. రేడియో కమ్యూనికేషన్స్ లో కూడా నావిగేషన్ ప్రాబ్లమ్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొన్ని హవర్స్ తర్వాత ఫ్లైట్ 19 తో కమ్యూనికేషన్ కంప్లీట్లీ స్టాప్ అయింది అండ్ అందులో ఉన్న 14 మంది మిస్ అయిపోయారు. కానీ స్టోరీ ఇక్కడే ఇంకా షాకింగ్ గా మారింది. ఫ్లైట్ 19 కోసం సర్చ్ చేయడానికి రెస్క్యూ ఎయిర్ క్రాఫ్ట్ ని పంపించారు. అది ఒక PBM మ్యారినర్. అందులో కూడా 13 మెంబర్స్ ఉన్నారు అండ్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ కూడా తిరిగి రాలేకపోయింది. యుఎస్ నేవీ హిస్టారికల్ ఎనాలిసిస్ ప్రకారం ఆ మ్యారినర్ ఇన్ఫ్లైట్ ఫైర్ వల్ల డిస్ట్రాయ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పారు. అంటే ఒక ట్రైనింగ్ మిషన్ లో ఉన్న 14 మంది మిస్ అయిపోయారు. వారి కోసం పంపిన రెస్క్యూ టీం కూడా మిస్ అయిపోయింది. టోటల్ గా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నేవీ మరియు కోస్ట్ గార్డ్ టీమ్స్ ఫ్లైట్ 19 కోసం పెద్ద స్థాయిలో గాలింపులు చేపట్టాయి. హిస్టారికల్ రికార్డ్స్ ప్రకారం దాదాపు 2,50,000 స్క్వేర్ మైల్స్ సముద్రపు ప్రాంతాన్ని పూర్తిగా గాలించినా కూడా ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ కానీ ఇంకా ప్రాణాలతో ఉన్న వ్యక్తుల గురించి గానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఇంకా పెరిగిపోయింది. ఫ్లైట్ 19 కన్నా ముందు కూడా బెర్ముడా ట్రయాంగిల్ మిథాలజీలో ఫేమస్ అయిన ఒక డిసపియరెన్స్ ఉంది. అది USS సైక్లాప్స్. 1918 లో యుఎస్ నేవీ షిప్ బ్రెజిల్ నుండి బాల్టిమోర్ కి ట్రావెల్ చేస్తుంది. బర్బడోస్ నుండి డిపార్ట్ అయిన తర్వాత షిప్ కంప్లీట్లీ డిసపియర్ అయిపోయింది అండ్ ఆ షిప్ లో 306 మంది ఉన్నారు. ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే షిప్ నుండి ఎలాంటి డిస్ట్రెస్ కాల్ రాలేదు. ఎనిమీ యాక్షన్ పాసిబిలిటీని ఇన్వెస్టిగేషన్ చేసినా దానికి కన్క్లూజివ్ ఎవిడెన్సెస్ దొరకలేదని యుఎస్ నేవీ హిస్టారికల్ రికార్డ్స్ ఇండికేట్ చేశాయి. లేటర్ ఈ ఇన్సిడెంట్ కూడా బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ గా మారింది. సో ఈ ఇన్సిడెంట్ చూసాక ప్రతి ఒక్కరికి ఒకే క్వశ్చన్ మైండ్ లోకి వస్తుంది. బెర్ముడా ట్రయాంగిల్ లో నిజంగా సూపర్ న్యాచురల్ ఫోర్స్ ఉందా?
అయితే రిపోర్ట్స్ అండ్ అనాలిసిస్ ప్రకారం కొంతమంది ఈ ఇన్సిడెంట్ కి ఏలియన్స్ రెస్పాన్సిబుల్ అని చెప్తారు. మరికొంతమంది అట్లాంటిస్ అనే లాస్ట్ సివిలైజేషన్ ఇక్కడే ఉందని క్లెయిమ్ చేస్తారు. ఇంకో థియరీ ప్రకారం టైమ్ పోర్టల్స్ ఆర్ మిస్టీరియస్ ఎనర్జీ ఫీల్డ్స్ షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని డిసపియర్ చేశాయని చెప్తారు. కానీ ఈ థియరీస్ కి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉండడం వేరు, సైంటిఫిక్ ప్రూఫ్ ఉండడం వేరు. మనం స్టోరీస్ అండ్ థియరీస్ చూసాం కదా, మరి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఏంటి? ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వెదర్. అట్లాంటిక్ రీజియన్ లో ట్రాపికల్ స్ట్రోమ్స్ అండ్ హరికేన్స్ అనేవి చాలా కామన్. సడన్ స్ట్రోమ్స్ అనేవి షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి డేంజరస్ కండిషన్ క్రియేట్ చేయగలవు. సెకండ్ ఫ్యాక్టర్ గల్ఫ్ స్ట్రీమ్. గల్ఫ్ స్ట్రీమ్ అనేది అట్లాంటిక్ ఓషన్ లో పవర్ఫుల్ ఓషన్ కరెంట్. ఒక షిప్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ డెబ్రిస్ వాటర్ లో పడిన తర్వాత ఈ కరెంట్ అనేది దాని ఒరిజినల్ యాక్సిడెంట్ లొకేషన్ నుండి చాలా దూరంగా మూవ్ చేయగలదు. థర్డ్ ఫ్యాక్టర్ నావిగేషన్ అండ్ హ్యూమన్ ఎర్రర్. ఈ రోజుల్లో ఫోన్ జీపీఎస్ తో ఎగ్జాక్ట్ లొకేషన్ సెకండ్స్ లో తెలుస్తుంది. కానీ 1940s లో పైలట్స్ అండ్ సేలర్ మ్యాప్స్, కంపాస్ అండ్ రేడియో నావిగేషన్ మీద డిపెండ్ అయ్యేవారు. ఓషన్ మధ్యలో స్మాల్ నావిగేషన్ మిస్టేక్ కూడా హ్యూజ్ డిస్టెన్స్ డిఫరెన్స్ క్రియేట్ చేయగలదు. NOAA కూడా వెదర్, గల్ఫ్ స్ట్రీమ్, నావిగేషన్ డిఫికల్టీస్ అండ్ హ్యూమన్ ఎర్రర్స్ ని బెర్ముడా ట్రయాంగిల్ ఇన్సిడెంట్స్ కి పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ గా మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే బెర్ముడా ట్రయాంగిల్ లో మిస్టీరియస్ డిసపియరెన్సెస్ జరుగుతున్నాయని ఎవిడెన్స్ లేదు. అలాగే యుఎస్ కోస్ట్ గార్డ్ కూడా ఈ ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్స్ కి సూపర్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ అని చెప్పలేదు. అంటే బెర్ముడా ట్రయాంగిల్ లో యాక్సిడెంట్స్ జరగలేదని కాదు, కానీ అవి మిగతా సముద్ర ప్రాంతాల కన్నా చాలా ఎక్కువ జరుగుతున్నాయని చెప్పడానికి మాత్రం ఆధారాలు లేవు. సో ఫైనల్ గా బెర్ముడా ట్రయాంగిల్ ఫేకా అంటే అది కంప్లీట్లీ ఫేక్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఫ్లైట్ 19 USS సైక్లోప్స్ లాంటి రియల్ డిసపియరెన్సెస్ జరిగాయి. సో బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ అనేది రియల్ ఇన్సిడెంట్స్ నుండి స్టార్ట్ అయింది. కానీ ఆ ఇన్సిడెంట్స్ చుట్టూ క్రియేట్ అయిన స్టోరీస్ దాన్ని ఒక సూపర్ న్యాచురల్ ఫ్యాక్టర్ గా మార్చాయి. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్స్ ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.